ఈ నెల 21న వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడిలో వేడుకలను ప్రారంభించి 30న హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ముగించనుందంటూ చూస్తా ఉన్నాం. ఇక ఇప్పటికే బతుకమ్మ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అందరూ కూడా ఊర్లలో ఉన్న ఆడపడుచులు అందరూ కూడా కలిసి, మహిళలందరూ కలిసి కూడా ఈ బతుకమ్మ పండుగ గొప్పగా జరుపుకుంటారు. ఎక్కడెక్కడైతే ఇక మేము చిన్నగా ఉన్నప్పుడైతే మనం ఇట్లా అడవిలకు పంపించేది, ఊరు బయట ఉన్న అన్ని రకాల తంగడి పూలని, గునుగు పూలని, బంతి పూలు అని చెప్పి రకరకాల పూలు, అన్ని రకరకాల పూలు తీసుకొచ్చి అక్కడ గౌరమ్మని పసుపుతో తయారు చేసి, గౌరమ్మని తయారు చేసి అమ్మని ఆ పూలతో మంచిగా అలంకరించి అందరూ సాయంత్రం కాలం పూట అందరూ కూడా మహిళలందరూ కూడా బతుకమ్మను పేర్చుకొచ్చి ఆ ఊర్లో అయితే ఎక్కడైతే సెంటర్ ఉంటుందో ఆ సెంటర్లకు వచ్చి బతుకమ్మ పాటలు పాడుకుంటూ వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ ఆ బతుకమ్మని గౌరమ్మని పూజించడం జరుగుతుంది. ఏమైనా వాళ్ళ కోరికలు ఉన్నా ఏమున్నా కానీ ఆ తర్వాత ఆటలు ఆడి పాటలు పాడిన తర్వాత వాళ్ళు దగ్గరలో ఉన్న చెరువు దగ్గరగా లేకపోతే వాగు దగ్గరకు వెళ్ళి నీటిలో వదిలిపెట్టడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఆ కోరికలు ఏమైనా ఉంటే మా కోరికలు తీర్చమ్మా గౌరమ్మ తల్లి అని చెప్పి వాళ్ళు మొక్కుకోవడం జరుగుతూ ఉంది. ఇది మొత్తం మీద తెలంగాణలో ఆడపడుచులు ఈ బతుకమ్మ పండుగ గొప్పగా ఘనంగా నిర్వహిస్తారు. అయితే 21 నుంచి బతుకమ్మ సంబరాలు మొదలుగా ఉన్నాయి. ఇప్పటికే యూట్యూబ్లలో సోషల్ మీడియాలో బతుకమ్మ సాంగ్స్ 2025 అని చెప్పి ఇప్పటికే వైరల్ గా పాటలు వస్తా ఉన్నాయి.